మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దీని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నామండి. ఇంకా చదవండి ఇంకొక మాట. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తాయి. విశ్వాసమును బట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అంటున్నారు. ఆయన ఉన్నవారు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలం దయచేయవాడననియు నమ్మవలని కదా అంటుంది. లేఖనాలు బట్టి చూతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడిన వాడుగా కనబడుతున్నాడు ఈ యొక్క నోవాహు. ఈ నోవాహు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క ప్రత్యేకమైన స్థితి ఎలాంటిది అంటే, దేవుడు ఒక దినమున ఈ భూమిని తుడిచివేయాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితి. ఎందుకు అని ఆలోచిస్తే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని, వారి యొక్క ఊహ అంతయు కేవలం చెడ్డదని దేవుడు చూసి ఎందుకు ఈ నరులను చేశానా అని తన హృదయంలో నొచ్చుకొని ఆయన సంతాపడుతున్నాడంట. అంటే ఆయన ఏడుస్తున్న స్థితి కనపడుతుంది. ఎందుకని ఈ స్థితి కలిగింది అంటే, మనిషి చేస్తున్న అవిధేయత తన జీవితంలో ఆ యొక్క సృష్టించిన బాల్య దినం నుంచి ఆయన ఆ యొక్క నరుని ఆ యొక్క విధమైన స్థితిలో సిద్ధపరిచాడు దేవుడు. ఆ సిద్ధపరిచిన నరుడు యొక్క జీవితం తండ్రి మాట వినలేని పరిస్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించలేని పరిస్థితిలో నడిపించబడుతున్న వాడుగా కనపడుతున్న దాన్ని బట్టి బాధకరంగా తన జీవితంలో సంతాపడుతున్న పరిస్థితి కనబడుతుంది దేవుడైన యెహోవా. ఈ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆ తరములో నీతిమంతుడుగా కనబడుతున్నాడు ఈ యొక్క నోవాహు. అలాగే ఈ యొక్క నోవాహు కృప పొందినవాడిగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండుట అసాధ్యము. అయితే ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అంటుంది. అంటే అతడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అది వరకు చూడని సంగతుల గురించి నోవాహు హెచ్చరించబడ్డాడంట. అంటే అంతకు ముందు ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఇలాంటి మాట చూడలేదంట, అలాంటి సంగతి చూడలేదంట. ఆయనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు వెళ్ళి నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో.
ఆ విశ్వాసమును బట్టి దేవుని ఆ యొక్క నోవాహు అలాంటి సిద్ధపాటు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఈ యొక్క సిద్ధపాటు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారణమైంది. నోవాహు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటి వారందరూ భయభక్తులతో తన జీవితంలో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ నోవాహు యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనకు కనబడుతున్న జీవితం మనకు తెలిసిన మాటలే. అతని యొక్క స్థితి హేళన పరిస్థితి కలిగి ఉండొచ్చు. అతని జీవితం అలాంటి పరిస్థితుల్లో నడిపించబడవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సృష్టిలో అతడు తన జీవితంలో చేస్తున్న దాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన వాడిగా అక్కడ నిలబడిన వాడిగా కనబడుతున్నాడు. ఈ యొక్క నోవాహు, ఆ నోవాహు యొక్క జీవితం ఎలాంటి స్థితి కనబడుతుందంటే అతడు దేవుని కృపను పొందిన వాడే ఎన్నో సంవత్సరములు ఒక ఓడను సిద్ధం చేస్తున్నాడు. మరి అతని మనసులో అనుకోనొచ్చు కదా, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిలే, ఎందుకు ఇది చేయటం అని అంత ప్రయాసపడే పరిస్థితి ఎందుకు లేని ఆలోచించవచ్చు కదా. కానీ అక్కడ దేవుడు ఉన్నాడని తన జీవితంలో నమ్మాడు కదా. అందువలన దేవుని మాటకు భయభక్తులతో నడిపించబడిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క నోవాహు. ఆ నోవాహు యొక్క జీవితం, నోవా యొక్క స్థితి, నోవా యొక్క జీవితంలో దేవుని యొక్క కృపను పొందిన వాడై ఆ తరములో నీతిమంతుడిగా కనబడుతున్నా తన జీవితంలో చేయవలసిన పని ఏమిటంటే ఓడను సిద్ధం చేయటం. అతడు సిద్ధం చేసిన దాన్ని బట్టే ఇక్కడ దేవుని ఎదుట తన విశ్వాసం ఎలాంటిదో కనబడుతుంది. అతడు ఆ విధమైన స్థితిని బట్టి నడిపించబడుతున్న వారిని బట్టే నోవాహు ఎలాంటి వాడో మన జీవితాల్లో కనబడుతుంది. అయితే ఆ నోవాహు వల్లే మన జీవితంలో కూడా ఆ తండ్రి, ఆ దేవుని యొక్క వాక్కు మనతో ఏం మాట్లాడుతుందో అది వరకు చూడని సంగతులు గూర్చి, అంటే మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి దర్శనముల రూపంలో కానీ, ఆ కళల రూపంలో కానీ దేవుడు ఒక సమయంలో ఎలాంటి ఆ స్థితి కలపజేస్తూ ఉంటాడంటే అవి ఊహించలేని స్థితిలో కనబడుతూ ఉంటాయి. కాకపోతే వాటికి మన జీవితాలు ఏం చేయబడాలంటే విధేయతను చూపిస్తూ ఆయనను నమ్మిన వారిగా మనం మార్చబడాలి. ఆయన మన జీవితాల్లో ఉన్నాడని, ఆయన ఫలము దయచేసేవాడని మనం నమ్మి వాటిని మన జీవితాలలో ఆస్వాదించాలి. ఈ సందర్భం బట్టి నా జీవితంలో జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క సేవకు రాక మునుపు నేను నా జీవితంలో ఇలాంటి స్థితిలో దైవ సేవకులు అనేక పర్యాలు నన్ను పిలిచిన నేను ఈ సేవకి నేను రాను అని చెప్పాను. ఇంకా కొంతమంది అక్కడ మా జీవితాల్లో యవనస్తులుగా పిలువబడుతున్న వారు మేము వస్తామని చెప్పి వారి జీవితాల్లో నడిపించబడ్డారు. కానీ వారు దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలో నేను రాను అన్నవాడిని దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. నాకేమో ఒక కళ దర్శనం ఏమిటంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎలా బోధిస్తున్నానంటే సిగ్గుతో ఆ యొక్క బలిపీఠం మీద బోధిస్తున్నవాడిగా కనపడుతున్నాను. నేనేంది, వాక్యం ఏంది, చెప్పటం ఏంది అని ఆలోచిస్తూ ఉన్నా. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఆయన చేయవలసిన ప్రతి కార్యాన్ని ఆయన చేయగలుగుతాడు. అయితే మనము వాటిలో సందేహపడుతూ మన జీవితాలు నడిపించబడతాం. అది వరకు చూడని సంగతులను తెలియజేస్తూ ఒక ఏసేపుకు ఎలాగ తెలియజేస్తున్నాడో ఇప్పుడు నోవాహు యొక్క జీవితంలో అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడిగా, అంటే ఆ సంగతుల గురించి ఈ యొక్క వ్యక్తి హెచ్చరింపబడి ఈ జలప్రలయం చేత నేను దీనిని ఈ విధమైన స్థితిలో చేస్తున్నాను చెబుతూ ఉండగా
అలాంటి జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టుకుంటూ ఒక ప్రత్యేకమైన స్థితిలో మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. కానీ మన జీవితాల్లో వాటిని మనం అనుసరించలేని పరిస్థితిలో నడిపించబడుతూ ఉంటాం. అబ్రహాముతో చెప్పిన మాటలు రమారమి తన జీవితంలో ఎంత వయసు అంటే ముసలితనం వచ్చిన పరిస్థితిలో అతనితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, సంతానము నీకు గర్భఫలము వస్తున్న స్థితి కనబడుతుంది అని చెబుతున్నాడు. నీకు ఒక బిడ్డను ఇస్తానని చెబుతున్న స్థితిలో శారా సందేహపడి నవ్వుతూ ఉంది. శారా తన జీవితంలో ఏ విధంగా నవ్వుతుంది చూసి అక్కడ అంటున్నాడు, శారా నవ్వనేలా యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది నీతో మాట్లాడుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని యొక్క వాక్కులు ఏ రీతిలో బోధిస్తాయో తెలియదు. అది వరకు చూడని సంగతుల గురించి, అంటే నీవు ఊహించలేని మాటలు నీకు బోధిస్తూ ఉంటాయి. కానీ ఆయన ఉన్నాడు, ఆయన దయచేసేవాడు, ఆయన ఫలము మన జీవితాలలో దయచేసేవాడని మన జీవితాలు నమ్ముకొని మనం నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధమైన స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. ఎలా బోధిస్తాడో తెలియదు, ఎలాగ మన జీవితాలలో నడిపిస్తాడో తెలియదు, కానీ ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని కాపాడుతూ రక్షిస్తాడు. ఎందుకు అంటే మన జీవితాలలో నడిపించబడుతున్న ఒక ప్రత్యేకమైన స్థితిని గమనిస్తూ ఉంటాడు దేవుడు. ఒక నోవాహుని ఎలా గమనించాడో, తన యొక్క కృపను పొందిన వాడిగా నీతిమంతుడిగా కనబడుతున్న స్థితిని గమనించి ఒక ప్రత్యేకమైన జీవితంలో పిలుచుకున్నాడు కదా. తన ఇంటి వారందరికీ రక్షణ తీసుకొచ్చుకునే స్థితిలో ఈ యొక్క నోవాహు కనబడుతున్న స్థితి కనబడుతుంది. దేవుడు మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన పిలుపు చేత పిలుచుకుంటూ ఉంటాడు. కానీ ఆ పిలుపులో మన జీవితాలు ఏం చేస్తామంటే సందేహపడుతూ నడిపించబడుతున్న పరిస్థితి ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళికలో ఆయన మన పిలుచుకున్న పిలుపులో ఒక ప్రత్యేకమైన స్థితిలో పిలుచుకుంటాడు. అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడినట్లుగా. అంటే మన జీవితాల్లో అంతకు ముందు జరగని సంగతులను మనకి ఏ విధమైన స్థితులను బయలుపరచినట్లుగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. అయితే దీనిలో మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఆయన ఉన్నాడు, ఆయన ఫలం దయచేసేవాడని నమ్మి వాటిని మనం అనుసరించిన వారుగా మనం నడిపించబడాలి. అయితే ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎప్పుడైతే దీన్ని సిద్ధం చేసుకుని తను చెప్పినట్లుగా ఏమేమి తీసుకొచ్చి దాంట్లో పెట్టబడినాడు, ఒక్కొక్క జాతి ప్రకారం వాటిని తీసుకొచ్చి అలా సమకూర్చేశాడు. తనకు కలిగిన కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలోనికి వచ్చింది. ఆ దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. మొత్తం వీరు తనకు కలిగిన నోవాహు, తనకు కలిగిన భార్య, తనకు కలిగిన కుమారులు, తనకు కలిగిన కోళ్ళు మొత్తం కలిసి 8 మంది దేవుని యొక్క ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు. రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నట్టుకు తన జీవితంలో అది వరకు చూడని సంగతుల గురించి ఇతడు విశ్వాసంతో ఈ యొక్క జీవితాన్ని కొనసాగించాడు కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకున్నవాడిగా మార్చబడ్డాడు. అయితే ఆ దినములలో జలప్రలయం చేత అదంతా నింపబడి ఆ పరిస్థితిలో వారు ఏ స్థితికి వెళ్ళిపోయారు, ఏ జీవితానికి వెళ్ళిపోయారు అంటే, అనేక మంది అక్కడ జలప్రలయం చేత చనిపోయిన పరిస్థితిలో కనబడుతుంటే నోవాహు కుటుంబం మాత్రము రక్షణలోకి వెళ్ళింది. ఎప్పుడైతే రక్షణలోకి వెళ్ళిందో కొన్ని దినాల తర్వాత జలప్రలయం చేత సమస్తము అక్కడ ఉన్న జీవులన్నీ చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆ నోవాహు అనుకుంటున్నాడు అక్కడ వాటిని అన్నింటిని తీసుకెళ్తూ ఒక పౌరుని పంపించి ఇది ఇంకా తగ్గలేదో తగ్గిందో అని పంపించినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన స్థితిలో ఒక ఆకును తీసుకొస్తుంది, ఒలీవ ఆకులు. ఎప్పుడైతే ఆకును తీసుకొచ్చేటప్పుడు అప్పుడు నిర్మలించిందని అర్థమైపోయింది. ఎప్పుడైతే ఈ నోవాహు ఇక ఆ భూమి మీదకి వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు భూమి మీదకి దిగినాక మొట్టమొదటిగా చేసినది మన జీవితాల్లో కూడా చేయాలి. ఏం చేశాడు అంటే, నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టి, ఇది నీతో మాట్లాడుతున్న మాట,
నీవు కూడా ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి అది వరకు సంగతులను గురించి హెచ్చరించబడిన నీ స్థితిలో దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నిన్ను పిలుచుకున్నాడే. ఆ పిలుపులో నువ్వేం చేయాలంటే ఈ యొక్క నోవాహు ఎలా నడిపించబడ్డాడో అదే జీవితంలో నీ స్థితిని బట్టి నడిపించబడాలి. నోవాహు యొక్క జీవితం ఎలా నడిపించబడిందంటే అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరపడేవాడు వాడైనా దేవుని యొక్క మార్గంలో తన జీవితంలో మొట్టమొదటిగా దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి వాటిలో ఏం చేశాడంటే శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి బలి అర్పించిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ బలి అర్పించాడో ఆయన ఈ యొక్క ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఎవరు? ఆ దేవుడైన యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఏం చేశాడు అంటే ఇక ఈ భూమిని తుడిచివేయను అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన ఆలోచన చేత నడిపించబడతాం. నోవాహు వలె నీ జీవితంలో కూడా ఏ స్థితిలో నడిపించబడ్డావు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడిన నీ జీవితంలో ఆ రక్షణ అనేవాడు సిద్ధంలో ఉన్న నీ జీవితంలో అనేకమైన స్థితిలో నువ్వు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఒక బలిపీఠము కట్టినట్లుగా నీ యొక్క జీవితంలో ఒక బలిపీఠమైన ధూపం వేస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వారుగా ఆ ప్రార్థనలు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవునికి బలి అర్పించేవారుగా నువ్వు మార్చబడాలి. ఆ బలి వలన దేవుడు ఇంపైన శ్వాసను ఆగ్రహించి నీ ద్వారా ఇప్పుడు భూమి మీద ఎలా నోవాహును అనేక మందిని రక్షించిన వాడిగా మార్చబడ్డాడు, నీ ద్వారా కూడా కొన్ని మందిని దేవుడు వీరిని ఇంకా నేను నాశనం చేయను అనే మాటను తీసుకొచ్చే స్థితిలోకి మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈ మనిషి జీవితం పాపములో ఉంది కనుక ఇతన్ని నేను చంపేయాలి ఆలోచన కలిగిన ఆ దేవుడు ఒక గొప్ప మార్పు అంటే వారిలో విధమైన స్థితిని చూసి నేను ఈ భూమిని తుడిచివేయను, అలాగే ఈ మనిషిని నాశనం చేయను అంటే నీ ద్వారా కొన్ని మందిని రక్షించే విధంగా నీవు ఆ బలికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితి నీవు నడిపించబడాలి. అలాంటి జీవితం నువ్వు ఆ బలిపీఠం మీద నువ్వు బలి అర్పించేదాన్ని బట్టి ఆ దహన బలి నువ్వు అలాంటి బలిని అర్పించే విధంగా నువ్వు మార్చబడాలి. అక్కడున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే నేను ఇక ఈ భూమిని తుడిచివేయను అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఇది ఇలా కలిగింది అంటే ఆయన చేసిన ధూపము ఆయన ఇచ్చిన బలి అతనికి ఆ ప్రభువైన ఆ యొక్క తండ్రి అయిన యెహోవాకి సువాసనగా ఉన్నదంట. అందుకే లేఖనాలు సెలవిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఒకసారి చదవండి త్వరగా ఎవరైనా. 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడు అంటే పరిమళ వాసనగా మనల్ని మార్చాడు. ఈ పరిమళ వాసన అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఇది ఆస్వాదించే విధంగా ఉండాలి. అంటే ఒక మల్లెపూల యొక్క స్థితిలో ఎలాంటి ఆ యొక్క వాసన చూసి ఎలాంటి ఆస్వాదిస్తున్నారో అలాంటి సువాసన కలిగిన వారుగా మనం మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాట అదే కదా. నోవాహు యొక్క జీవితంలో ఆయన చేసిన ఇంపైన శ్వాసను చూసి నాగ్రహించి భూమిని తుడిచివేయనన్నాడు కదా. అలాంటి స్థితిలో నీవు కూడా ఒక ఇంపైన శ్వాసనగా నువ్వు మార్చబడి అటు పరిస్థితిలో నీవు ఆ దేవుని ఎదుటికి
నీ జీవితంలో ఆ క్రీస్తు పరిమళ వాసనగా నీవు మార్చబడాలి. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చు. ఈ ప్రత్యేకమైన స్థితిలో మన జీవితాలను ఆయన ఎదుట మన జీవితాలను సరిచేసుకుంటూ నిత్యము ఆయన యందు భయభక్తులతో నడిపించబడి ఆయన ఏం బోధిస్తున్నాడో, ఎలాగా మన జీవితాలను నడిపించుకోవాలో ఆలోచన చేత నడిపిస్తున్నాడో వాటికి విధేయత చూపించిన వారుగా మనం మార్చబడాలి. నోవాహు వలె మన జీవితంలో ఆ తరములో నీతిమంతుడుగా కనబడుతున్నట్లుగా మన జీవితంలో ఈ తరములో అనేక మందికి మనం ఒక మాదిరికరంగా మార్చబడాలి. కనుక నోవాహు వలె మన జీవితాల్లో అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడి దేవుని యందు భయభక్తులతో నడిపించబడిన నోవాహు వలె మన జీవితాలు కూడా నడిపించుకుందాం. ఈ మాటలు మీ వినికుడులో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, శివాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలంలో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నోవాహు వలె నా తండ్రి మేము నమ్మినట్లుగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటున్నాం. అయ్యా నా తండ్రి, అయ్యా నువ్వు ఫలము దయచేసేవాడు అని నువ్వు ఉన్నావని మేము నమ్మాలన్నట్లుగా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. అట్టి కృపను మా జీవితాల్లో కూడా అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ఒక ఇంపైన సువాసనగా మేము మార్చబడి అయ్యా నా తండ్రి మాతో నా తండ్రి కొన్ని మందిని మేము నశింప చేయకుండా రక్షిస్తానని ఒక వాగ్దానం మేము పొందుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగు పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.